ఆయన ఒక కొండ మీద బోధ చేస్తున్నాడు. ఒక ప్రదేశంలో, ఒక ఎత్తైన ప్రదేశంలో చాలామంది మనుషులు అక్కడికి వచ్చారు, వాక్యం విన్నారు. పాపం వాళ్ళ ఆహారం ఏం తీసుకోలేదు. ఆయన వాక్యం బోధించడమే కాదు, వాళ్ళ కడుపులు కూడా చూసే దేవుడు ఆయన. వీళ్ళు తినడానికి ఏమీ లేనట్టుంది. వీళ్ళని ఇలాగ పంపేస్తే పాపం అలసిపోయి మార్గంలో ఇబ్బంది పడతారేమో, వాళ్ళని అట్లా ఖాళీ కడుపులతో పంపటం నాకు ఇష్టం లేదు, వాళ్ళకి ఏదన్నా అంత ఆహారం పెట్టండి అని అన్నాడు. వాళ్ళు అన్నారు, ఇంతమంది చాలామంది సమూహం ఉన్నారు, ఆడాళ్ళు పిల్లలు పెద్దోళ్ళు అందరూ కలిసి వేల సంఖ్యలో ఉన్నారు. వీళ్ళందరూ ఇంతమందికి ఆహారం పెట్టాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు అయింది. ఖర్చు సంగతి అటుంచి ఇంతమందికి ఒక్కసారి ఇప్పుడే రెడీ చేయటం అంటే చాలా కష్టం. ఒకటి పెద్ద మొత్తం ఖర్చు, రెండవది డబ్బు పెట్టినా ఇప్పుడు ఇంతమందికి ఆహారం అంటే అది చాలా కష్టం అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. యేసు ప్రభు అన్నాడు, మీ దగ్గర ఏమైనా ఉందా అన్నాడు. మీ దగ్గర ఏమైనా ఉందా అంటే, మీ దగ్గర ఏమైనా కలదా అని యేసు ప్రభు అడిగితే, ఓ చిన్నోడు మరి వాళ్ళ అమ్మవాడికి ఇచ్చినట్టుంది తినరా అని, యేసయ్య దగ్గరికి వెళ్తున్నావు కదా, ఆకలి అయితే తినరా అని ఇచ్చినట్టుంది, 5 రొట్టెలు 2 చేపలు. వాడు వాటిని తినలా, వాడి దగ్గర భద్రం చేసుకున్నాడు. అది తీసుకొచ్చి ఆంద్రేయకి చూపించాడు. నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, మరి ప్రభు అడిగాడు కదా మీ దగ్గర ఏమైనా కలదా అని, నా దగ్గర ఇది ఉంది అన్నాడు. అప్పుడు ఆంద్రేయ యేసు ప్రభు దగ్గరికి అవి తీసుకెళ్ళి, ప్రభువా మీ దగ్గర ఏమైనా కలదా అని అడిగావు, ఈ చిన్నవాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, అయినా ఇన్ని వేల మందికి ఇవి ఏమాత్రం అని అన్నాడు ఆయన. పర్వాలేదు నాకు ఇవి అని అవి తీసుకొని ఆకాశం వైపు కనులెత్తి స్తోత్రం చేసి వాటిని ఆశీర్వదించి విరిచి ఇంకో గంపలో వేయటం మొదలుపెట్టాడు. జనాల్ని పచ్చిక మీద పంక్తులు పడ కూర్చోబెట్టండి నీట్గా అని కూర్చోబెట్టి ఆశీర్వదించి ఆ 5 రొట్టెలు 2 చేపల్ని విరవటం మొదలుపెట్టాడు. విరవక ముందేమో 5 రొట్టెలు 2 చేపలే. వాటిని విరవటం మొదలుపెట్టిన తర్వాత అవి విస్తారం అయిపోతున్నాయి. విరవబడక ముందేమో అవి 5 రొట్టెలు 2 చేపలే, మొత్తం 7. ఎప్పుడైతే ఆయన ఆశీర్వదించి విరవటం మొదలుపెట్టాడో అవి విస్తారం అయిపోతున్నాయి. ఎంత విస్తారమైనవి అంటే, స్త్రీలు పిల్లలు గాక తిన్న పురుషులు 5,000 మంది. పురుషులు 5,000 మంది అంటే స్త్రీలు ఎంతమంది ఉంటారు ఊహించండి. ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు, పురుషులు ఎక్కువ స్త్రీలు ఎక్కువ? అప్పుడు అక్కడ కూడా అంచనా వేయండి. కనీసం 5,000కి తక్కువ ఉంటారా వాళ్ళు 5 వీళ్ళు 5, 10,000. పిల్ల బ్యాచ్ మొత్తాన్ని కనీసం సగం వేసుకున్న 2.5 వేసుకున్న 12-13 మంది జనాలు అక్కడ ఉంది. అంతమంది ప్రజలకు ఈ 5 రొట్టెలు 2 చేపలే ఆయన విరిచిస్తా ఉన్నాడు, వస్తూ ఉన్నాయి, విరిచిస్తా ఉన్నాడు, వస్తూ ఉన్నాయి. అంతమంది తినంగా మిగిలిన ముక్కలు 12 గంపలు ఎత్తారు అని ఇప్పుడు మనం చదువుకున్నాం. తిన్నవాళ్ల సంఖ్య కూడా చెప్పాడు, ఎన్ని గంపలు నింపారో కూడా చెప్పాడు. అక్కడ ఉంది 5 రొట్టెలు 2 చేపలే. ఆ కొంచెము ఇన్ని వేల మంది కడుపులు నిండగా 12 గంపలు అయినాయి. ఎలా అయినాయి? యేసయ్య చేశాడు. దైవశక్తి ద్వారా అది జరిగింది, మనకందరికీ తెలుసు. ఈ రొట్టెలని ఆశీర్వదించి విరిచాడు అని రాసుంది. ఇక్కడ ఏం చేశాడంటే, రొట్టెల్ని ముందు ఆశీర్వదించి తర్వాత విరిచాడు. బాగా వినండి, ఇది అంటావా అనవా? నేను ఖచ్చితంగా ఆ మాట అడుగుతాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఎన్ని అంశాలైనా నువ్వు ప్రార్థన చేయి, కనీసం చివరిలోనైనా దేవా దయచేసి నన్ను ఆశీర్వదించు అని అడుగుతావు.